తెరవండి. ఈ యొక్క 17వ రోజు మన కొరకు దేవుడు ఈ ప్రత్యక్ష గుడారంలో సిద్ధపరిచిన దేవుని మాటల్ని చదువుదాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 17 నుంచి 19 వరకు నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని మాటలు అలా శ్రద్ధగా ఆలకించాలని కోరుతున్నాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో ఒక గంగాలమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమున దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లు అహరోను అతని కుమారులు తమ చేతులు కాళ్ళు కడుక్కొనవలెను. ఆమేనండి. గట్టిగా చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. చాలు. ఈరోజు మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు ఇత్తడి గంగాలంలో నీళ్లు అనండి. కొంచెం గట్టిగా చెప్పండి, ఇత్తడి గంగాలంలో నీళ్లు అనండి. ఓకే, 2 రోజులుగా ఈ యొక్క ఇత్తడి గంగాలని గురించి నేర్చుకుంటానికి ప్రభు ఆలోచన ఇచ్చారు. ఇత్తడి గంగాలం యొక్క నిర్మాణం గురించి మనం విన్నాం. అలాగే ఇత్తడి గంగాలం యొక్క ప్రాముఖ్యత గురించి గత రాత్రి మీకు తెలియచేశా. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఇత్తడి గంగాలంలో నీళ్లు ఎందుకు ఉంచమని దేవుడు మోషేతో తెలియచేశాడో ఈ రాత్రి సరికొత్త వివరణ మనందరికీ అర్థమయ్యే రీతిలో యేసు నామములో ప్రభు మనతో మాట్లాడి బలపరచునుగాక. గత రాత్రి చెప్పినట్లుగా ఇత్తడి గంగాలం దేనికి సూచనగా ఉంది చెప్పండి? శుద్ధీకరణకు గుర్తుగా ఉంది. ఇత్తడి గంగాలం దగ్గరికి వచ్చినప్పుడు యాజకులు వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుని వాళ్ళు శుద్ధపరచబడి ప్రత్యక్ష గుడారంలోకి ఆవరణంలోనికి వాళ్ళు దాటి పరిశుద్ధ స్థలంలోకి వాళ్ళు వెళతారు. పాత నిబంధన పద్ధతిది, దేవుడు నియమించిన క్రమం. అయితే క్రొత్త నిబంధన సంఘానికి వచ్చినప్పటికీ మరి ఈ క్రొత్త నిబంధన సంఘంలో యాజకులు ఎవరు? పాత నిబంధన సంఘానికైతే లేవీల్ని దేవుడు యాజకులుగా నియమించుకున్నాడు కదా. అహరోను వంశావళిని దేవుడు లేవి గోత్రాన్ని ఎన్నుకొని లేవి కుటుంబాలే, లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళే యాజకత్వం చేయాలి. ఎవరు పడితే వాళ్ళని దేవుడు ఎన్నుకోలేదు. ఆ ప్రత్యక్ష గుడారంలో మనం చూస్తాం కదా, అన్ని కర్రలు తీసుకొచ్చి అక్కడ ఉంచినప్పుడు అహరోను కర్ర చిగురించింది. దేవుడు ఈ కుటుంబాన్ని, ఈ వంశావళిని ఎన్నుకున్నాడు. పాత నిబంధన పద్ధతిలో లేవీలు యాజకులు, వాళ్ళే ఈ యాజక ధర్మం చేయాలి. ఇది పాత నిబంధన క్రమం. మరి క్రొత్త నిబంధన సంఘం, క్రొత్త నిబంధన సంఘంలో యాజకులు ఎవరు? ఈ నీళ్ళేంటి? కొంచెం మనసు పెట్టి వాక్యం మీద కేంద్రీకరించండి. మీకు అర్థమయ్యే రీతిలో దేవుడు మాట్లాడి బలపరచునుగాక. క్రొత్త నిబంధన సంఘానికి యాజకులు ఎవరంటే ప్రభు ఇలా చెప్పాడు, మీరు చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించిన నిమిత్తం దేవుని సొత్తైన ప్రజలు యాజక సమూహం అన్నాడు. అంటే క్రొత్త నిబంధన సంఘానికి యాజకులు ఎవరంటే యేసు రక్తంతో ఎవరైతే కడగబడతారో వాళ్ళందరూ యాజక సమూహం. మనమందరం క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు యాజక సమూహముగా చేశాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. అంత మాత్రమే కాదు, యాజక సమూహముగా ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని ఇంకా యోహాను గారు అద్భుతంగా ప్రకటిస్తాడు. యేసు రక్తంతో ఎవరైతే కడగబడ్డారో దేవుని కోసం వాళ్ళు ఒక యాజకులు అని చెప్పాడు. ఒకసారి ఆ మాట చదివిస్తాను. ప్రకటన గ్రంథం యాజకులు ఎవరు క్రొత్త నిబంధన సంఘానికి అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం చదువుతారు చూడండి.
ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వాక్యం. మనల్ని ప్రేమించుచు ఆయన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రికి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను మనలను. ఇప్పుడు యాజకులు ఎవరు? హలో, యాజకులు ఎవరు? మనమే అని చెప్తే బాగుంటుంది కదా. మీ పక్కకి షేక్ అండి చెప్పండి, మనమే యాజకులమని చెప్పండి. నేనే ఒక యాజకుడని చెప్పండి. గుడ్. ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘానికి యాజకులు ఎవరంటే యేసు రక్తంతో కడగబడిన ప్రతి గుంపు జనాభా వాళ్ళ యాజక ధర్మం చేయాలి. ఇప్పుడు అహరోను కుమారులు యాజకులు, వాళ్ళు ఏం చేసేవారంటే ఆ బలిపీఠం దగ్గర నుంచి బలి అర్పించిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవటానికి ఇత్తడి గంగాలం దగ్గరికి వచ్చారు. ఇత్తడి గంగాలం అంటే శుద్ధీకరణ, కడగబడిన అనుభవాన్ని గుర్తని మీకు చెప్పాను గత రాత్రి. ఇప్పుడు వాళ్ళు యాజకులుగా పనిచేసేవారు. మరి ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘం విశ్వాసులమైన మనమందరం కూడా నిరంతర యాజకత్వం చేయాలి. మనం అనుదిన శుద్ధీకరణ ప్రతి క్రైస్తవుడికి కావాలి. ఇప్పుడు ప్రతి సంఘములో యేసు రక్తంతో కడగబడిన ప్రతి విశ్వాసి ఒక యాజకుడు, దేవునికి సొత్తైన జనాంగం, యాజక సమూహం. మరి మనము ఖచ్చితంగా ఈ గంగాలం దగ్గర చేయవలసిన పని ఏమిటంటే ఆ గంగాలంలో నీళ్లు తీసుకుని కాళ్ళు చేతులు కడుక్కోవాలి. గంగాలంలో ఉన్న నీళ్లు ఏంటో ఈరోజు మనం ఒక పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. నీరు, ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీలో చాలామందికి నీటి గురించి తెలుసు కదండి. నీటి గురించి పెద్దగా వివరించాల్సిన పని లేదు. నీరు ప్రాణాధారం. మనిషి బ్రతకాలన్నా, మొక్కలు బ్రతకాలన్నా, జంతువులు బ్రతకాలన్నా నీళ్లు లేకపోతే బ్రతకు. నీళ్లు లేకుండా బ్రతకగలనండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెయ్యొద్దండి. కష్టం. దేవుని ఏర్పాటు ఎంత గొప్పదో చూడండి. నీళ్లు లేకపోతే బ్రతకం. అలాగే నీళ్లు చాలా ప్రాముఖ్యమైనవి. మీ ఇంట్లో వంట చేయాలంటే మీరు వచ్చేటప్పుడు స్నానం చేసి వచ్చారా లేదా? యేసు రక్తం ఖచ్చితంగా నీళ్లు అవసరం. నీళ్లు పనుంది. కొన్నిసార్లు ఏ బ్రదర్ ఆరాధనకి రాలేదండి బ్రదర్ అంటే, అన్నయ్య కరెంట్ లేదన్నయ్యా, మోటార్ వేయలేదన్నయ్యా, నీళ్లు లేవన్నయ్యా, ఇంకా రాలేదన్నయ్య, అంతే. స్నానం చేయడానికి నీళ్లు కావాలి, మొహం కడుక్కోవాలంటే నీళ్లు కావాలి, మీ ఇంట్లో గిన్నెలు పాత్రలు కడుక్కోవాలన్న నీళ్లు కావాలి, మీ ఇల్లు కడగాలన్నా శుభ్రం చేయాలన్న నీళ్లు కావాలి. నీళ్లు లేకుండా ఏమీ జరగదు. ఇప్పుడు ఈ గంగాలంలో కూడా నీళ్లు కావాలి. అక్కడికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పారు. ఇంకా మీకు అర్థమయ్యే కోణంలో నీళ్లు గురించి కొన్ని మాటలు చెప్తాను. వ్యవసాయం చేస్తున్న రైతుని మీరు గమనించండి. పంటలు పండాలంటే ఖచ్చితంగా నీళ్లు అవసరం ఉంది. నీళ్లు లేకుండా పంటలు పండవు. ఖచ్చితంగా నీరు కావాలి. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చాలా పరిశ్రమలు ఉన్నాయి కదా. పరిశ్రమల్లో ఫ్యాక్టరీలు చాలా వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ మనకి మన ఇంటిని కట్టుకున్నాము, కట్టేసి అలా ఉంచేస్తే అది అంతగా ఉండదు. ప్రతిరోజు వాటర్ తీసుకుని వాటరింగ్ చేయాలి, తడపాలి. ఆ గదుల్ని ఆ యొక్క కట్టిన దాన్ని తడపాలి, ఖచ్చితంగా తడపాలి. దానికి ఒక మనిషిని పెట్టుకుంటారు. చూడండి, నీటి అవసరత మనకి కోనసీమలో నీళ్ళు ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి నీళ్లు విలువ మనకు తెలియకుండా ఎట్టబడితే అటు పాడేస్తున్నాం, మనం వంపేస్తున్నాం. నేను రాయలసీమలో 1 సంవత్సర కాలం ఉన్నామండి పరిచర్య కొరకే. సేవ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు నీళ్లు కొరత అంటే రాయలసీమ కొండ ప్రాంతాల్లో అంతగా మనలాగా అక్కడ
నీళ్లు సదుపాయాలు అంతుండు. మా పెద్ద పాస్టమ్ గారు అంటే రాజశేఖరయ్య గారి యొక్క పాస్టమ్ గారు అప్పట్లో పాపం వాళ్ళదేమీ తప్పు లేదు, పెద్దోళ్ళు, నీళ్లు లేవు అంతే. సమస్య ఏంటంటే నీళ్లు లేవు. అందుకని ఉదయకాలమే మేము మొహం కడుక్కోవాలన్నా స్నానం చేయాలన్నా ఎవరి బిందు వాళ్ళకి ఇచ్చేసింది మా పాస్టమ్ గారు, పెద్దమ్మ గారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. బిందులు కూడా ప్లాస్టిక్ బిందు, మనకులాగా స్టీల్ బిందులు కాదు, ప్లాస్టిక్ బిందులు ఉంటాయి. ఎవరి బిందు వాళ్ళకే. బకెట్లు వాడే సంఖ్య తక్కువ, వాళ్ళు బిందులే వాడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి ఇంచుమించు మేబీ బస్ స్టాండ్ అంత దూరం 2-3 కిలోమీటర్స్ వెళ్ళాలి నీళ్ళు కోసం. ప్రతి ఉదయం స్తోత్ర ప్రార్థన అయిన వెంటనే అక్కడికి వెళ్ళటం, నీళ్ళు తెచ్చుకోవటం, మరలా అక్కడి నడకే. అప్పుడు మాకు అర్థమైంది, నాయన ఈ ప్రాంతాల్లో నీళ్లు లేవు, మన ప్రాంతాల్లో నీళ్లు ఉన్నా వాటిని వాడుకోవటం తెలియట్లేదు జనాలకి అని నాకు అనిపించింది. సో నీళ్లు లేకుండా ఏది జరగదండి. కరెంట్ ఎలా తయారవుతుంది మాస్టర్ గారు? నీళ్లతోనే కదా. అంటే నీటి అవసరత ఎంతో గొప్పదో ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. జస్ట్ మీకు తెలియదని కాదు, గుర్తు చేస్తున్నాను. ఇక్కడ గంగాళంలో నీళ్లు ఉండాలి, అక్కడికి యాజకులు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇప్పుడు యాజకులు అంటే మనం అని అర్థమైంది. ఇప్పుడు నీళ్ళేవి అవి అని అంటే చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, గంగాళంలో ఉన్న నీళ్లు ఏవి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుదాం. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైన ముడతైన మచ్చైన డాగైన అట్టిది మరి ఏది లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఆ మాట రెడ్ పెన్ తో టిక్ చేయండి. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పరిశుద్ధపరిచి పవిత్రపరచుటకై తనను తాను అర్పించుకునేను. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ఇత్తడి గంగాళంలో ఉన్న నీళ్లు ఏంటయ్యా అనంటే వాక్యం అనే నీరు అనండి. కొంచెం మీ పక్కోళ్ళతో చెప్పండి అన్నమాట, వాక్యమే నీరు అనండి చాలు. ఇప్పుడు ఈ గంగాళము ఆవరణంలో బలిపీఠం ఉంది. ప్రత్యక్ష గుడారం దగ్గరికి, పరిశుద్ధ స్థలం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఆవరణంలోనే గంగాళం ఉంది, ఇత్తడి గంగాళం ఉంది. ఈ గంగాళంలో నీళ్లు ఇదిగో దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఉదకము అంటే నీళ్లు, జలము అని అర్థం. దేవుడు నీ నుంచి కోరుకుంటుంది ఏమిటంటే, ఇది ఆవరణంలో నువ్వు ఎంటర్ అవుతున్నప్పుడు నీ ఆత్మీయ సంబంధమైన జీవితంలో వాక్యము చేత నువ్వు ఉదక స్నానం చేయగలిగితే దేవుడు కోరుకున్నంత సంపూర్ణ శుద్ధీకరణ ఆ గంగాళం దగ్గర నీకు దొరుకుతుంది. నమ్మితే ఒకసారి అందరూ ఆమేన్ చెప్తారా? ఇంకొకసారి హల్లెలూయా అని చెప్తారా? ఒక సేవకునిగా, ఒక అన్నయ్యగా నేను మీ నుంచి ఆశపడుతుంది ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా అనుదినము వాక్య శుద్ధీకరణ కావాలి. ఒక ఆదివారం దేవుని మందిరానికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోయే క్రైస్తవులుగా మనం మిగిలిపోకూడదు. ఏదో ఒక ఉపవాస ప్రార్థనలో వాక్యం విని అలా ఉండిపోయే క్రైస్తవులుగా ఉండకూడదు. అనుదినము శుద్ధీకరణ, అనుదినము ప్రతి క్రైస్తవుడు వాక్యమనే ఉదక స్నానం చేయాలి. ప్రతిరోజు ఒక మనిషి బాడీలో ఏ బలహీనతలు కానీ, లేకపోతే ఏ మట్టి కానీ, ఏ అపవిత్రత కానీ ఉండకుండా ప్రతిరోజు మనిషికి స్నానం ఎంత ప్రాముఖ్యమైనదో వాక్యం కూడా అంతకంటే ప్రాముఖ్యమైనది. ఇప్పుడు స్నానం చేయాలంటే గ్లాస్ నీళ్ళు సరిపోతాయా? చెంబు నీళ్ళు సరిపోతాయా? బకెట్ నీళ్ళు వాడతావు కదా. మరి రోజుకు ఒక అధ్యాయం కూడా చదువుకోవడానికి నీకు ఓపిక రావట్లేదు. నీ అంతరంగంలో, నీ ఆత్మీయ జీవితంలో శుద్ధీకరణ జరగాలంటే అనుదినము వాక్య ధ్యానం నీకు ఉండాలి. వాక్యము చేత ఉదక స్నానం జరగాలి.
అప్పుడే అంతరంగం ఆత్మీయ జీవితం శుద్ధీకరించబడుతుంది. నిజంగా వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడే మనతో మాట్లాడతాడండి. ఒక తెలియని అంతరంగంలో శుద్ధీకరణ కలుగుతుంది. ఈ మాట నా కోసమే దేవుడు చెప్పాడు, ప్రభు నన్నే దర్శించాడు అనే భావనను వాక్యం చదివినప్పుడల్లా కలుగుతుంది. వాక్యానికి ఉన్న శక్తి అంత గొప్పది. ఈరోజు నా ప్రార్థన, వాక్యం అనే నీళ్ళ చేత ప్రతిరోజు నీకు ఉదక స్నానము జరుగునుగాక. ఇంకొకసారి ఆమెనని చెప్తారా? రైట్. ఇప్పుడు సబ్జెక్టులోకి మనం వెళ్ళిపోతాం. గంగాళం దగ్గర యాజకులు ఎవరు అర్థమైంది. ఆ గంగాళంలో ఉన్న నీళ్లు వాక్యమని మనకు అర్థమైంది. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఈ ఇత్తడి గంగాళంలో ఉన్న నీళ్లు ద్వారా ఎలాంటి శుద్ధీకరణ కలుగుతుంది? అది సబ్జెక్ట్. ఇత్తడి గంగాళం దగ్గరికి మనం వచ్చినప్పుడు అందులో ఉన్న నీళ్లు చేత అనే వాక్యం అనే నీళ్లు చేత ఎలాంటి శుద్ధీకరణ కలుగుతుంది? ఈరోజు ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పి చాలా త్వరగా ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. ఇంకొకసారి ఆమెనని చెప్దామా? ఇత్తడి గంగాళం దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం అనే నీళ్ళ ద్వారా ఎలాంటి శుద్ధీకరణ కలుగుతుంది? చదవండి. మొదటి మాట కీర్తనల గ్రంథం 119వ కీర్తన 9వ వాక్యాన్ని చదువుదాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ దేని చేత వాళ్ళ నడత శుద్ధి చేసుకుంటారు? వాక్యాన్ని బట్టే కదా. ఇప్పుడు వాక్యం అంటే నీళ్లు. అంటే బలిపీఠం దాటి గంగాళం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న నీళ్లు మనిషిని ఎలాంటి శుద్ధీకరణలోకి నడిపిస్తున్నాయి అని అంటే, ఫస్ట్ థింగ్, నడత శుద్ధి చేయబడుతుంది అనండి. ఇంకొకసారి నాకు వినబడేట్లుగా చెప్పండి అమ్మా. నడత అంటే ప్రవర్తన. ఒక వ్యక్తి జీవితం గంగాళం దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి శుద్ధీకరణ రావాలంటే, ప్రవర్తన అనే నడత సరైన రీతిలో క్రమపరచబడాలి. అది దేవుడు మన నుంచి ఆశపడుతున్నాడు. నిజంగా అది ఎప్పుడు జరుగుతుందంటే, అనుదినము దేవుని వాక్య ధ్యానం నువ్వు చేస్తూ ఉంటే నీ నడతలో ఆటోమేటిక్గా పరివర్తన అనేది వచ్చేస్తుంది. చేంజింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. మార్పు అనేది మనం చూడగలుగుతూ ఉంటాం. వాక్యం దేవుడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఒక నీరు ఎంత అద్భుతంగా క్లీన్ చేస్తుందో, శుద్ధి చేస్తుందో, దేవుని వాక్యం అనే నీటి దగ్గరికి నువ్వు వస్తే ఖచ్చితంగా అంతరంగమంతా శుద్ధి చేస్తాడు దేవుడు, పరిశుద్ధపరుస్తాడు దేవుడు. ఈ రాత్రి అలాంటి అనుభూతిని దేవుడు నీకు కలుగు చేయనుగాక. అక్కడ యాజకులు బలిపీఠం దాటి ఈ గంగాళం దగ్గరికి వచ్చినప్పుడు నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పాడు. వెరీ ఇంపార్టెంట్. కాళ్ళు చేతులు, దీని గురించి చెప్పి అప్పుడు ఎలాంటి శుద్ధీకరణం మీకు చెప్తాను. చేతులు క్రియలకి సాదృశ్యంగా ఉంది. చేతులతో కొన్ని పనులు చేస్తూ ఉంటాం. మన క్రియల్లో మార్పు రావాలి. కాళ్ళు నడతను చూపిస్తూ ఉంది. చేతులేమో చెప్పండి, క్రియలు. నోట్ చేయండి. చేతులేమో క్రియలు, మన క్రియల్లో మార్పు రావాలి. కాళ్ళేమో నడత. కొన్నిసార్లు ఈ చేతులతో చేయకూడని పనులు చేసిన అనుభవాలు, కాళ్ళతో వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళిన అనుభవాలు, మన నడత, మన క్రియలు, ఈ రెండు శుద్ధీకరించబడే అనుభవం ఎక్కడ దొరుకుతుందంటే వాక్యం అనే నీరు ద్వారానే. నేను ఆశపడుతున్నాను ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థన పండుగలు, ఈ 21 రోజుల కూడికి లాస్ట్ ముగింపు కూటాలు అనేకుల హృదయాల్లో గొప్ప పశ్చాత్తాపాన్ని దేవుడు కలుగు చేయనుగాక.
అంతరంగం శుద్ధీకరించబడునుగాక, లోక ఆకర్షణకి పాల్పడకుండా పాపము నుండి పరిశుద్ధమైన మార్గం వైపుకి నడిపించబడుదురుగాక, యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోయే కృప వాళ్ళకి అనుగ్రహించబడునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. సమాజం మీద ఒక చెడు అది మనిషి మీద ప్రభావితం చూపిస్తూ ఉంది. ఏదో విధంగా ఆ ప్రభావం మనం ఇంటికాడ నుంచి బయటికి వెళితే డస్ట్ ఎలా వచ్చేస్తుందో, తెలియకుండానే మన ఆలోచనలు, తెలియకుండానే మన చూపులు, తెలియకుండానే మన క్రియలు, తెలియకుండానే కొన్నిసార్లు అపవిత్రత అంటుకునే సందర్భాలు వాక్యం ఏం చేస్తుంది తెలుసా? ఫిల్టర్ చేస్తుంది. మీ ఇంట్లో వాటర్ ఫిల్టర్ చేసుకునే ఆ అనుభూతిని మనం చూస్తూ ఉంటాం. ప్రతిదీ కూడా ఈవెన్ బొండం కొట్టుకున్నా దాన్ని కూడా వడకట్టుకుని తాగుతూ ఉంటారు. టీ పెట్టుకున్నా దానికి వడకట్టుకుని తాగుతూ ఉంటారు. దేవుని వాక్యం కూడా నిన్ను ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. నువ్వు చదవాలే కానీ దేవుని మాటలు తెలియని అంతరంగంలో ఒక పరివర్తన తీసుకొస్తుంది. నా ప్రార్థన, ఈ గంగాలం దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళకి వాక్యమనే నీరు ద్వారా నడత శుద్ధీకరించబడునుగాక. నమ్మితే ఒకసారి ఆమెన్ చెప్దామా? ఇంకొకసారి హల్లెలూయా చెప్దామా? ఈ మాట చదవండి. హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10:22. మనస్సాక్షికి కల్మషం తోచకున్నట్లు, మనస్సాక్షికి ఎక్కడ కల్మషం అనేది తోచకుండా ఉండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును. హెబ్రీ 10:22 ఆయన ప్రోక్షింపబడిన రక్తము కలిగిన వారును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధికి చేరుకోవాలి. ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి అక్కడ. మనస్సాక్షి, కల్మషం, నిర్మలమైన ఉదకం, ఎన్ని అద్భుతమైన మాటలు. సంపూర్ణ నిశ్చయత, యథార్థ హృదయంతో, ఇవన్నీ నీకు జరిగితే అప్పుడు ఆ సన్నిధికి మనం చేరుకోగలుగుతాం. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. చేతులెత్తి చెప్దామా? సో అలాంటి శుద్ధీకరణ కొరకు దేవుడు నీ నుంచి ఆశపడుతున్నాడు. నీ నడతలో, నీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో ఒక పరివర్తన, ఒక సంపూర్ణ శుద్ధీకరణ యేసు నామములో ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఈజీగా అర్థం అవటం కోసం. అది అమెరికా ప్రాంతం. ఒక ఏరియాలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఒకరోజు ఆయన ప్రయాణమై వెళుతూ ఆయనే ఓన్గానే డ్రైవ్ చేసుకుంటా ఒక మంచి కారులో ఆయనే ఒంటరిగా ఒక్కడే ఆయనే సొంతంగా డ్రైవ్ చేసుకుంటా వాహనాన్ని నడుపుకుంటా వెళ్ళిపోతున్నాడు. వినాలి. వెళుతూ ఉంటుంటే కొంచెం దూరం బాగానే జరిగింది, ప్రయాణం బాగానే సాగింది. ఒక 1 అవర్ జర్నీ బాగానే కొనసాగించబడింది. అక్కడి నుంచి వేరే రూట్ చేంజ్ అవ్వాలి. ఆ రూట్ వైపుకు వెళుతూ ఉన్నాడు. వెళుతున్న మార్గ మధ్యలో సడన్గా వెళుతున్న కారు సడన్గా ఆగిపోయింది. తను ధనవంతుడే, కానీ ఎంతో కొంత ఆ కారుకి సంబంధించిన మెకానిక్ వచ్చు. ఏదైనా ఆగిపోతే ఎందుకు ఆగిందో కొంచెం ఎంతో కొంత వచ్చే అవగాహన ఉంది ఆయనకి. ఇప్పుడు చూడండి, మీరు స్కూటీ మీద వెళ్తున్నప్పుడు ఆగిపోయినప్పుడు ఏం చేస్తారు? అదేదో ఉంటుంది ఇలా లాగి సోకేనా, అప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈయన కూడా తనకొచ్చిన మెకానిజం చేద్దామనుకుని ఆగిపోయిన కారు బాగానే ఉన్నంతసేపు దాని గురించి మనకి పెద్దగా పట్టించుకోం కదా. ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చినప్పుడే ఇబ్బంది పరిస్థితి. జర్నీ చేసినంతసేపు, ప్రాబ్లం లేనంతసేపు ఎంత దూరాలైనా మనం వెళ్ళిపోతూ ఉంటాం. సడన్గా ఆగిపోయినప్పుడు అప్పుడు కలుగుతూ ఉంటుంది బాధ, పెయిన్. ఎప్పుడైతే ఈ ధనవంతుడు సడన్గా ఆ యొక్క కారు ఆగిపోయిందో తనకి తెలిసినట్లుగా ఎదురుకొచ్చి తీసి ఓపెన్ చేసి తనకు వచ్చినట్లుగా వైద్యం చేసినట్లుగా తనకు వచ్చినట్లుగా మెకానిక్ చేస్తూ ఉన్నాడు.
ఎంత ట్రై చేసినా సరే ఆ కారు మాత్రం స్టార్ట్ అవ్వట్లేదు. సరే అనుకుని పక్కన పెడదాం, ఏదైనా నా వెనకాల కార్లు వస్తే ఆపుదాంలే, దాంట్లో వెళ్ళిపోదాం అని అనుకుని ఇలా లిఫ్ట్ అడుగుతూ ఉన్నాడు, లేదా ఎవరొకరిని అడుగుతున్నాడు. వెనకాల నుంచి ఒక 2-3 కార్లు వచ్చినాయి, ఎవరు ఆపలేదు. సరే బాధ కలిగింది, ఏం చేయాలని ఆలోచనలో పడ్డాడు. వెంటనే ఒక 5 నిమిషాలకి వెనకాల నుంచి ఇంకొక కారు వచ్చింది. వచ్చిన వెంటనే ఇలా చేయి పెట్టాడు, ఆపాడు. ఆపిన వెంటనే ఆయన కారు పక్కకు పెట్టుకుని దగ్గరికి వచ్చాడు. ఏవయ్యా అన్నాడు. అయ్యా ఒకసారి మీరు వస్తారా, ఈ కారు స్టార్ట్ అవ్వట్లేదు, లేదా నన్ను మీ కారులో తీసుకెళ్తారా అన్నాడు. తీసుకెళ్తాను కానీ మరి ఈ కారు ఇక్కడ ఉండిపోద్ది కదా, ఒకసారి నేను దిగుతాను. ఏం దిగుతారయ్యా, నాకే మెకానిక్ వచ్చిన నేనే సరిగ్గా దీన్ని ఎంత ట్రై చేసిన 1 గంట నుంచి దీన్ని కుస్తీ పడుతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, ఎందుకులేండి మీకు ఆ పాటలు, వెళ్ళిపోదాం అన్నాడు. లేదు లేదు నేను కూడా ట్రై చేస్తానన్నాడు. సరే కారు పక్కని పార్క్ చేసుకుని ఆయన వచ్చి జస్ట్ ఒక బోల్ట్ అండి, జస్ట్ ఒక నట్టు ఏదో ఇలా కదిపి చిన్న మెకానిక్ చిన్నగా అలా చేశాడు. ఇప్పుడు స్టార్ట్ చేయన్నాడు. స్టార్ట్ అయిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో వెంటనే ఆయనకి, ఆ కారు కలిగిన ఆయనకి చాలా ఆసక్తి వచ్చి, అయ్యా మీ పేరేంటండి అయ్యా, మీ రుణం జీవితంలో మర్చిపోలేమండి, మీ పేరేంటండి అయ్యా అన్నాడు. నా పేరా, ఈ కారు పేరేంటి చదువు అన్నాడు. ఆ కారు పేరు చదివాడు, ఫోర్డ్ కార్. ఆ కారుని కనుగొన్నది నేనేనయ్యా, నా పేరయ్యా అది అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకసారి చప్పట్లు కొట్టి ఒకసారి యేసుకి మహిమ చెల్లిస్తారా? ఆ కారుకి ఏ ప్రాబ్లం వచ్చిందో ఆ కారుని కనుగొన్నాడు కాబట్టే అది ఎక్కడ కంప్లైంటో ఏది ప్రాబ్లమో అలా టచ్ చేసినప్పటికీ అన్నీ స్టార్ట్ అయిపోయింది. నీ జీవితం కూడా నీ అవయవాలు నిర్మించింది ఆయన. నీ బాడీలో ప్రతి పార్ట్, ప్రతి అవయవాన్ని అన్నిటిని నిర్మించిన దేవుడు ఆయన కాబట్టి నువ్వు ఏ ఏ విషయాల్లో ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా వెనక్కడుగు వేస్తూ ఉన్నావో మరలా దాన్ని రిపేర్ చేయగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుణ్ణి రిపేర్ చేయమంటారా, రీప్లేస్మెంట్ చేయమంటారా? ఇదేదో భలే ఉంది కదా. ఇంకొకసారి అడగనా, దేవుణ్ణి రిపేర్ చేయమంటారా, రీప్లేస్మెంట్ చేయమంటారా? మీరేం మాట్లాడట్లేదు. ఇంకొకసారి, దేవుణ్ణి రిపేర్ చేయమంటారా, రీప్లేస్మెంట్ చేయమంటారా? మీ పక్కోళ్ళని అడగండి. పోనీ దేవుని సంగతి పక్కనట్టండి. అమ్మ మీ పక్కోళ్ళతో మాట్లాడుకుంటారా లేదా మీరు? ఒకసారి అడగండి దేవుణ్ణి, నన్ను కాదు, వాళ్ళ ముఖం చూడండి. నువ్వు మారుతావా లేకపోతే రీప్లేస్మెంట్ చేయమంటావా అని అడగండి. రిపేర్ అయితే ఈజీ, రీప్లేస్మెంట్ అంటే ఇంకా పార్ట్ తీసేయాలన్నమాట, చాలా ప్రమాదం. అందుకని అంత పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. తెచ్చుకోవాలా? తెచ్చుకోకూడదు. ఇప్పుడు సౌలు దేవుని మాట వినలా, దేవుడు ఏం చేశాడు? రిపేర్ చేయలా, అక్క రీప్లేస్మెంట్ చేశాడు. దావీదు వచ్చేసాడు అక్కడికి. అన్నీ దేవుడికి బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయండి బాబు. మన దగ్గర ఏ ఆప్షన్స్ ఏమీ లేవు, కానీ గిజగిజ కొడేసుకుంటాం కొన్నిసార్లు ఆప్షన్ మనకు అర్థం అవ్వక. దేవుడి దగ్గర బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. అందుకని ఈ రాత్రి మీరు రిపేర్ అయ్యి వెళ్తే చాలు. ఇది ఒక మెకానిక్ షెడ్డు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కంప్లైంట్స్ బళ్ళు ఎన్నో వస్తూ ఉంటే వెంటనే సెట్ అయిపోతూ ఉంటాయి. కొన్ని ఇక రీప్లేస్మెంట్ చేయాలి. ఈరోజు మీరు రిపేర్ అయ్యి వెళ్ళిపోతే దేవుడు కోరుకున్నంత అద్భుతమైన శుద్ధీకరణ ఉంటుంది. యేసు నామములో ప్రభు మీకు సహాయం దయచేయునుగాక. గట్టిగా చెప్దామా? గట్టిగా హల్లెలూయా చెప్దామా? అయితే యూదాని దేవుడు రిపేర్ చేయలేదు, రీప్లేస్మెంట్ చేశాడు. ఆ ప్లేస్లో ఎవరు వచ్చేసారు? 12 మంది అపోస్తలు కదా. ఆ ప్లేస్లో అపోస్తలందరూనేమో ఎవరిని పెడదాం అనుకున్నారు? అపోస్తల కార్యాలు చదువుతాం కదా, మత్తేని పెడదామని వాళ్ళు ట్రై చేస్తూ వచ్చారు.
ఆ ప్లేస్లో పెడదాం అనుకున్నారు. దేవుడేమో ఆ ప్లేస్ అపోస్తుడైన పౌలు కోసం ఉంచాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఏ పార్ట్, ఏ ఆత్మీయ జీవితం, అదొక కారు మీ ఆత్మీయ జీవితం అనుకోండి. ఎక్కడ మీరు ఆగిపోయారు, ఎక్కడ మీరు బ్రేక్ అయిపోయారు, ఎక్కడ మీ ప్రయాణం స్టాప్ అయిపోయింది, ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. ప్రభా, నా ఆత్మీయ జీవితం రీప్లేస్ చేయొద్దు, రిపేర్ చేసి మరలా వెంటనే పరిగెత్తే కృప నాకు ఇవ్వండి, నా ఆత్మీయ జీవితాన్ని శుద్ధి చేయండి అని నువ్వు కోరుకుంటే పరలోకమందున్న దేవుడు నీ నడతను శుద్ధి చేసి అద్భుతంగా నీ జీవితాన్ని నడిపించునుగాక. గట్టిగా చెప్దామా ఆమేనని? ఇందులో ఒక చరిత్ర, బైబిల్లో ఒక చరిత్ర మీ ముందు పెడితే మీకు అర్థమవుతుంది. ఆయన ఒక దేశానికే, ఒక మాటలో చెప్పాలంటే సిరియా ప్రాంతానికి సైన్యాధిపతిగా ఉన్నాడు. సైన్యానికి ఒక అధిపతి. సైన్యం అంటే ఎంతమంది ఉంటారు? చాలామంది జనాభా. వాళ్ళకి ఒక లీడర్ స్థానంలో ఉన్నాడు సైన్యాధిపతి. ఓకే, కానీ సైన్యాధిపతి సైన్యాన్ని జయించగలిగిన సత్తా, దమ్ము, బలం అన్నీ ఉన్నాయి. కానీ ఏమి జయించలేని పరిస్థితుల మధ్యలో ఉన్నాడంటే తనకున్న బలహీనత ఏమిటంటే కుష్టి వ్యాధి. అదే పాపానికి గుర్తుగా ఉంది. సైన్యాన్ని జయించే శక్తి ఉంది కానీ ఆ రోగాన్ని మాత్రం జయించలేకపోతున్నాడు. తన ఇంటిలో పని అమ్మాయి అనుకోండి, బానిస పిల్ల, ఇశ్రాయేలు చిన్నది, వాళ్ళ భార్యకు చెప్పింది, అయ్యా మా ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే అద్భుతం జరుగుతుందని చెప్పింది. వెంటనే వర్తమానం పంపిస్తాడు. ఆ దేశం రాజు ఆ వర్తమానం చదివిన వెంటనే వస్త్రాలు చింపుకుంటాడు. మొత్తం మీద బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒకటే చెప్తాడు ఎలీషా, యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేవాలి. వెంటనే నయమానికి కోపం వచ్చింది. మా ఊర్లో ఇన్ని నదులు ఉండగా ఈ యోర్దాను నదిలో మునిగమంటాడేంటి? ఇంకా విచిత్రం ఏంటంటే నయమాన్ ఏదో అనుకుంటున్నాడు, టచ్ మినిస్ట్రీ జరుగుతుందేమో అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎలీషా ఇంకా అసలు చూడలేదు మనిషిని. చూడకుండా కొంతమందికి ఈ సెంటిమెంట్ ఒకటి ఉండిపోద్ది. నెత్తి మీద చెయ్యి ఆడాలకి దేవుడికి స్తోత్రం చెప్పండి, లేదా కొబ్బరి నూనె రాయాలి, లేకపోతే ఇంకా వాళ్ళకి ఇంకేమి శలనం ఉండదు మాట. నేనంటాను వాటి మీద మీ మైండ్ ఉండకూడదు. దేవుడు వాక్కుని పంపి బాగు చేయగలిగిన శక్తి ఆయనకు ఉంది. ఆమేన్ చెప్దామా? వెంటనే ఎలీషా చూడకుండానే చెప్తాడు, 7 సార్లు మునిగిరా అంతే. నయమానికి కోపం వచ్చింది. పనుడు అంటాడు, నిన్నేమి అనలేదు కదా, అది చేయమని ఇది చేయమని ఏది అడగలేదు కదా, ఏమీ ఆశించలేదు కదా, 7 సార్లు మునిగొచ్చేయమన్నాడు. ఎలీషా చెప్పినట్లుగా, పనోడు చెప్పినట్లుగానే ఈ నయమాను వెళ్ళి 7 సార్లు యోర్దాను నదిలో మునిగి వచ్చిన వెంటనే ఆ మాట చెప్పండి, ఆయన దేహం ఎలా మారింది? పసిపిల్లల దేహం వలె శుద్ధి. చదువుదామా? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 5:14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 దైవజనుడు చెప్పినట్లుగా 7 సార్లు యోర్దాను నదిలో మునిగి లేవగా అతని దేహం పసిపిల్ల దేహం వలన ఆయన దేహం పసిపిల్లల దేహం వలె అయి శుద్ధుడాయను. ఆ మాట ఇంపార్టెంట్. ఇక్కడ ఆత్మీయ పాఠం ఏమిటంటే, ఈ స్టోరీ మీకు తెలియదని కాదు కానీ 7 సార్లు సంపూర్ణతకు గుర్తు. ఒక వ్యక్తి ఎప్పుడు నడత శుద్ధి చేయబడుతుందంటే సంపూర్ణతలోకి రావాలి. అప్పుడు వరకు నయమాను రోగంతో ఉన్నాడు, అప్పుడు వరకు నయమాను కోపంతో ఉన్నాడు, అప్పుడు వరకు నయమాను పరిస్థితి వేరు. ఎప్పుడైతే ఈ నదిలో మునుగొచ్చాడో పసిపిల్ల, అందుకే ఆ మాట చాలా చిన్న పిల్లల స్వభావం.
వాక్యం అదే కదా చెప్తుంది, క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాల ద్వారా మీరు రక్షణలో ఎదగండి అన్నాడు. ఒక వ్యక్తి 7 అనే సంపూర్ణతలోకి వస్తే ఆ వ్యక్తి అంతరంగం ఖచ్చితంగా నడత శుద్ధి చేయబడుతుంది. ఒక సేవకునిగా నా ప్రార్థన, అలాంటి అంతరంగ శుద్ధీకరణ దేవుడు మీకు దయచేయునుగాక. మీ స్వభావంలో మార్పు వచ్చునుగాక, మీ మనస్సాక్షి మారునుగాక. మీరు వాక్యం చదువుతున్నప్పుడల్లా మీ తప్పిదాలు దేవుడు మీకు తెలియపరిచి వెంటనే శుద్ధి చేసుకునే స్వభావం అనుగ్రహించునుగాక. మీరు అడగొచ్చు, అన్నయ్య ఎందుకయ్యా ఎంత శుద్ధీకరణ కావాలంటారు? చూడండి, కీర్తన గ్రంథంలో ఇంకొక మాట కూడా చదివిస్తాను. 24వ కీర్తన 3వ వచనం. 24వ కీర్తన 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టొద్దు. కపటముగా ప్రమాణం కపటమైన మనసుతో ప్రమాణం చేయొద్దు. నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగిన వాడే వాడు యెహోవా. చాలండి, ఆ సందర్భం చూస్తే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? శుద్ధి చేసుకున్నవాడే. అందుకొరకే ఈ శుద్ధీకరణ మనకు అవసరం. నా ప్రార్థన, ఈ గంగాళం అనే నీటిలో ఉన్న నీళ్లు అనే వాక్యం ద్వారా ఎలాంటి శుద్ధీకరణ అంటే, ఒకటి, నడత శుద్ధి చేయబడుతుంది. నీ బ్రతుకులో సంపూర్ణతలోనికి నువ్వు రాగలుగుతావు. నీ మాట, నీ పద్ధతి, నీ క్రియలు, నీ ఆలోచన విధానం, నువ్వు పలకరించే స్థితి, నువ్వు మాట్లాడే విధానం, అన్నిట్లో చేంజింగ్ వస్తుంది. అలాంటి సంపూర్ణ శుద్ధీకరణ నా ప్రభు మీకు దయచేయునుగాక. 2వ మాటలకు వెళ్ళిపోదాం. సెకండ్ గంగాళంలో నీళ్లు ఎలాంటి శుద్ధీకరణ కలుగు చేస్తాయి? 2వ మాట చదువుతాం. ఆమోసు ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 24వ వాక్యం. ఆమోసు గ్రంథం 5:24. నీళ్లు పారినట్లు, నీళ్లు ప్రవహించున్నట్లు న్యాయం జరగనివిడి, న్యాయాన్ని జరగనివ్వండి. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయండి. చాలండి. ఇక్కడ అంటాడు, నీళ్లు పారినట్లుగా న్యాయాన్ని జరగనివ్వండి. అదొక ప్రవాహం వలె ప్రవహించాలి. రెండవదిగా, నీటి ప్రవాహం వలె న్యాయం చేస్తారు. నాతో కలిసి చెప్పండి, నీటి ప్రవాహం వలె. ఎంతమంది ఉన్నారు కదా, ఒకసారి చెప్పండి అమ్మా. నీటి ప్రవాహం వలె న్యాయము చేస్తారు. ఆమేన్. సో దేవుని పిల్లలు వాక్యం అనే ఆ గంగాళం దగ్గరికి వచ్చినప్పటికీ, ఆ వాక్యం ఎలాంటి శుద్ధీకరణ ఒక వ్యక్తిలో కలుగు చేస్తుందంటే, నీళ్ల ప్రవాహం వలె న్యాయం చేస్తారు వాళ్ళ జీవితంలో. న్యాయము, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఈజీగా చెప్తాను చూడండి. నీళ్ల ప్రవాహం ఆ మధ్యకాలంలో, మేబీ ఆ ఇయర్ నాకు గుర్తులేదు కానీ, సానిపల్లి లంక, ఇక్కడ మనకి దగ్గరలో ఉంది కదా, సానిపల్లి లంక అనే చోట గండేనయ్యా తెగిపోయిందయ్యా. ప్రవాహం ఎలా ఉందయ్యా? ఇక అసలు గండి తెగిపోయినప్పుడు ఈ ప్రవాహం ఇంక ఎవరు ఆపలేరు దాన్ని. ఒక క్రైస్తవుల్లో వాక్యమైన నీరు పనిచేస్తే వాళ్ళు ప్రవాహం వలె న్యాయం చేస్తారు అన్నమాట. న్యాయము అనే చోటకి ప్రవాహం అట. అప్పుడప్పుడు న్యాయం కాదు, నీళ్ళు ఎంత ప్రవాహంగా ఉన్నాయో వాళ్ళ న్యాయం కోసం అలా ఉండిపోతారు. మీకు ఇంకా అర్థమయ్యే కోణంలో చెప్తాను. నీళ్ళు ఎప్పుడు కూడా ఎత్తు నుంచి పల్లానికి వస్తూ ఉంటాయి. చేలు వ్యవసాయం చేసే రైతులు కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, అయ్యగారు మా చేను మెరకండి, నీరు ఎక్కట్లేదండి, పంట పండట్లేదండి. ఎప్పుడు నీటి స్వభావం ఏమిటంటే పల్లం వైపుకి ప్రవహిస్తూ ఉంటుంది. దాని స్వభావమే అది. మామూలుగా మనం చెప్పుకోవాలంటే 3 భాగాలు నీళ్ళు అయ్యా, అంతేనా?
మన చదివే చదువులో ఒక భాగమే భూమి. నీళ్ళు ఎప్పుడు కూడా పల్లం వైపుకే ప్రవహిస్తూ ఉంటాయి. నీ ఆత్మీయ జీవితంలో వాక్యమనే నీరు నువ్వు చదువుతూ ఉంటుంటే, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటుంటే, ఆ వాక్యం నీలో ఎలాంటి శుద్ధీకరణ తీసుకొస్తుందంటే, ఒక నీళ్లు ప్రవహించినట్లుగా నువ్వు నీతి న్యాయాల్ని ఖచ్చితంగా పాటిస్తావు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవుని పిల్లల్లో కూడా అదే న్యాయాన్ని అనుసరిస్తారు, అదే ఫార్ములా అప్లై చేసుకుంటారు. చెల్లికి ఒక న్యాయం, అక్కకు ఒక న్యాయం, అన్నకు ఒక న్యాయం, అమ్మకు ఒక న్యాయం, తండ్రికి ఒక న్యాయం, లేకపోతే ఆడబడుసుకు ఒక న్యాయం, అత్తగారికి ఒక న్యాయం. ఇట్లా ఏముండదు, అందరికి ఒకటే న్యాయం. అది ఎప్పుడంటే వాక్యం అనే నీళ్లు నీలో ప్రవహించి శుద్ధి చేయబడితే ఖచ్చితంగా ఈ ఫార్ములా నువ్వు పాటిస్తావు. సేవకునిగా నా ప్రార్థన, మీరు నీటి ప్రవాహం వలె న్యాయాన్ని అనుసరించుదురుగాక. ఇంకొకసారి చెప్పండి ఆమెనని. భర్తలకు చెప్తున్నాను, మరొక విధంగా మీరు భావించొద్దు. అన్నలందరికీ, మగ మహారాజులందరికీ వందనాలు. వాళ్ళ పుట్టింటి నుంచి అత్తోరింటికి వచ్చింది ఆ తల్లి లేదా మీ భార్య. ఖచ్చితంగా మరి అమ్మా నాన్నలు అన్ని సంవత్సరాలు, ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో పెంచారు. ఆ ప్రేమ అనురాగాలు ఉంటాయి, అక్క చెల్లెల ప్రేమ బంధం ఉంటుంది, లేకపోతే అన్నదమ్ముల ప్రేమ బంధాలు ఉంటాయి. అసలే వాళ్ళకి ఫోన్ చేయకూడదని రూల్ పెడితే ఎలాగా? మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మీరు మంచోళ్ళు అనుకున్నాను నేను. ఒకసారి మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అయ్యా. అందరికి ఒకటే న్యాయం. దేవుని పిల్లలకి వాక్యం అనే నీళ్లు నీలో ప్రవహిస్తే న్యాయం ఒకేలాగా ప్రవహిస్తుంది. నీరు ఎలా ప్రవహిస్తుందో అలాంటి న్యాయం నీలో కలుగు చేసి, అలాంటి న్యాయాన్ని అనుసరించే విషయంలో ఒక శుద్ధీకరణ నీకు కలుగునుగాక. నేను ఇలా చెప్తానండి, బైబిల్లో ఈ మాట మీకు చదివిస్తాను చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16, 17 వాక్యాలు చదువుతాం. యెషయా గ్రంథం, మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. నెక్స్ట్ వర్డ్, చేయటం మానుడి, కీడు చేయటం మానేసి మేలు చేయటం నేర్చుకోండి. న్యాయం జాగ్రత్తగా విచారించుడి, న్యాయం జాగ్రత్తగా విచారించండి. ఇంకో మాట కూడా ఉంది కదా, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాలి పక్షమున వాదించండి. దేవుడు న్యాయం తీరుస్తాడండి. విధవరాలి పక్షమున ఆయన న్యాయం తీరుస్తాడు. ఇక్కడ ఏమంటాడంటే న్యాయము గురించి జాగ్రత్త పడండి అంటాడు. సో దేవుని పిల్లలమైన మనం వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మనలోకి రావాల్సిన శుద్ధీకరణ ఏంటంటే, న్యాయం విషయంలో ఖచ్చితంగా ఒక శుద్ధీకరణ మనకు రావాలి. అది ఎలాగో మీకు అర్థం అవటానికి చెప్తాను. నాకు తెలిసిన కుటుంబాలు ఏవి, వాళ్ళిద్దరు భార్య భర్తలు, ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఒకే డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ కరెంట్ ఆఫీస్కి సంబంధించిన వర్క్ చేస్తూ ఉంటారు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకటే డిపార్ట్మెంట్, కానీ జాబ్స్ వేరే వేరే ప్లేసెస్లో ఒకే డిపార్ట్మెంట్లో వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసినప్పటి నుంచి మేబీ ఒక 4-5 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం తెలుసు. వారిని గురించి వాళ్ళ కొలీగ్స్ చెప్పిన మాట, వారు చెప్పుకున్న మాట కాదు, వాళ్ళతో పాటు పనిచేస్తున్న కొలీగ్స్ ఇచ్చిన సాక్ష్యం. అన్నయ్య, ఈ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ఎవరో ఒకరు లంచం తీసుకొస్తారన్నయ్య. అక్కడెక్కడో చెరువులు వేయాలి, అక్కడికి అంత దూరం ఏదో సమ్ ప్రాబ్లం, లేకపోతే ట్రాన్స్ఫర్ వేయాలి, అక్కడ ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు ఖచ్చితంగా అక్కడ పని అవ్వాలంటే
ఖచ్చితంగా లంచం ఇవ్వాలన్నయ్య. లంచం ఇస్తే కానీ వర్క్ చేయరు. కానీ ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు మేము చూస్తూ ఉన్నాము, ఈ విషయంలో వాళ్ళు ఎప్పుడు కూడా రాజీ పడిపోకుండా, లంచానికి చేయి చాపకుండా, నిజంగా వాళ్ళు చేసుకుంటున్న ఉద్యోగం చాలు, ఆ డబ్బు వాళ్ళకి చాలు అనేటట్లుగా దేవుని వాక్యానికి భిన్నంగా మేము ప్రవర్తించకూడదని న్యాయం విషయంలో మాత్రం వీళ్ళు చాలా జెన్యున్గా ఉన్నారన్నయ్య. ఒక సేవకుడిగా ఆ సాక్ష్యం నేను విన్నాను, మీకు చెప్తున్నాను. మీ కుటుంబాల్లో కూడా ఉద్యోగం చేసే స్థలాల్లో ఆయా డిపార్ట్మెంట్లు ఉంటాయి. ప్రతిదీ ఇప్పుడు కమిషన్ మీద నడుస్తుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రతిదీ కూడా, ఈవెన్ సమాధికి గొయ్యి తీయాలన్నా ఆ గొయ్యి తీసేవాళ్ళు ఒకడు ఉంటాడు, పురమాయించేవాడు ఒకడు ఉంటాడు. ఏంటి మీకు తెలియదా? అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. నేను ఆశించేది ఏంటంటే, నువ్వు కష్టపడిన సొమ్ము ఎక్కడికి పోదు. నీ కష్టానికి నీవు అర్హుడివే, నీ కష్టాజీతం నువ్వు అనుభవిస్తావు. అయితే అన్యాయం దానికి నువ్వు మాత్రం ఆశించవద్దు. ఆ విషయంలో వాక్యము నేను శుద్ధీకరిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయము చేయనుగాక. ఇంకొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. ఇందులో మనం జక్కేని గురించి నేర్చుకోవచ్చు కదా. యేసయ్యని చూడాలని వెళ్ళాడు, త్వరగా దిగాడు, రక్షణ వచ్చింది, బాగానే ఉంది. దేవుడు అడిగాడా? ఆయనంతటా ఆయనే చెప్తున్నాడా? మాట్లాడాలి. జక్కయ్యే అంటే ఆయనలో వాక్యం క్రియ చేసింది. వాక్యమే దేవుడు కదా. ఇలా అంటున్నాడు, నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి దగ్గర అన్యాయంగా సంపాదించానో 4 అంతలు ఇచ్చేస్తాను. అంటే 100 రూపాయలు అన్యాయంగా కొట్టేశాడు అనుకోండి, ఎంత? 400 ఇచ్చేసేయాలి. అంటే ఎంతగా పరివర్తన, న్యాయం గురించిన ఆ భారం గుండెల్లో. మా అమ్మమ్మ చెప్పిన మాట నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. చిన్నపిల్లలం కదండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పట్లో, ఇప్పుడు కాదు, అప్పట్లో పెన్ రాయట్లేదు, రీప్లై అయిపోయిందని తెలుసు. ఒరే పక్కోండి ఒక్కసారి పెన్ ఎవరా, వాడేదో పాపం వీడి దగ్గర పెన్ రాయట్లేదని ఇచ్చేవాడు, రీపులు మార్చేసి అడిగేసేవారు. మా అమ్మమ్మ చెప్పింది, ఎవరిదైనా రూపాయికి నువ్వు కొట్టేసావా తెలియకుండా 2 రూపాయలు పోతాయి అనేది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గుండెల్లో ఆ భయం ఉండిపోతుంది. ఏ విషయంలో ఎవ్వరికి కూడా వాక్యం మనకి వెంటనే, మనకి అంతరాత్మ చెప్తున్నప్పుడు, మన సెన్స్ మనకు చెప్తుందండి, మన అంతరాత్మ మనకు చెప్తుంది, మనం చేసేది కరెక్టా కాదా చెప్తుంది వెంటనే. ఆ మనస్సాక్షి నీకు చెప్పినప్పుడు, అవును కదా, ఈ విషయంలో మనం రాజీ పడకూడదు. న్యాయం న్యాయమే. దేవుని వాక్యాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. ఈ విషయంలో మీకు అంతరంగ శుద్ధీకరణ కలుగునుగాక. ప్రభు మీకు సహాయం చేయనుగాక. రైట్, 3వ మాటలకు వెళ్ళిపోతాం. 3rd one, 3వది సామెతల గ్రంథం. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. 27వ అధ్యాయం 19వ వచనం చూడండి. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు. సామెతలు 27:19 అయ్యా. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు. చాలక, నీటిలో ముఖమునకు ముఖం కనబడినట్లు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారు లేదో? చిన్నప్పుడు మనకి గుర్తు కదా, బిందులో నీళ్ళు ఉన్నాయనుకో, బకెట్లో నీళ్ళు ఉన్నాయనుకో, అక్కడికి వెళ్ళి ఒక్కసారి కనబడితే మన ముఖం కనబడుతూ ఉంటుంది అందులో. ఇంకొకసారి మళ్ళీ వెళ్తే అదే కనబడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్ళినా మన ముఖమే కనబడదు. సామెతల గ్రంథకర్త ఏమంటాడంటే, నీటిలో ముఖము కనబడినట్లు. ఇంకొకసారి నీటిలో ముఖం కనబడినట్లు అంటాడు. ఇప్పుడు వాక్యం అనే నీరు నీలో ఎలాంటి శుద్ధీకరణ కలుగు చేస్తుంది? 3వది ఏంటంటే అంతరంగములో ఆత్మీయత. అనండి, నాతో కలిసి చెప్పాలి ఈ మాట. అంతరంగంలో ఆత్మీయత. ఇప్పుడు నీటి దగ్గరికి వెళ్ళావు, అక్కడ బిందె నిండా నీళ్ళు ఉన్నాయి, బకెట్ నిండా నీళ్ళు ఉన్నాయి, నీ ముఖం పెట్టు, నీ ముఖమే కనబడుతుంది.
నీటిలో ముఖము కనబడినట్లు అంటే అర్థం ఏంటంటే అంతరంగ విషయాల్లో ఒక ఆత్మీయత, ఒక శుద్ధీకరణ మనకు కావాలి. ఒక సేవకునిగా నా ప్రార్థన, పైకి అందరూ పర్ఫెక్ట్గా కనబడతాం. మన పెద్దోళ్ళు అంటారు కదా, చూసేవన్నీ ఏదో అంటారు, నాకు అది గుర్తురాడు, తెల్లగా ఉన్నాయని అది మాట. ఇప్పుడు బాగా అర్థమైంది కదా. అందుకోసం అంతరంగాన్ని ప్రభు చూస్తాడు. అంతరంగం అంటే ముఖం మనం అలా చూస్తున్నప్పుడు వెంటనే మన ఫేస్ ఆ నీటిలో కనబడుతున్నట్లు వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు నీ అంతరంగంలో ఒక శుద్ధీకరణ కలుగు చేస్తుంది వాక్యం. ఆత్మదేవుడు చెప్పే మాటలన్నీ చెవిగలవాడు వినుగాక. అంతరంగంలో శుద్ధీకరణ. ఇప్పుడు ప్రవక్త సమూయేలు వెళ్ళాడు యెషయా ఇంటికి, రాజుగా అభిషేకిద్దామని వెళ్ళాడు. ఎర్రగా ఉన్నవాడు, హైట్గా ఉన్నవాడు కనబడ్డాడు, ఈయనే అనుకున్నాడు. కానీ దేవుడు కోరుకోలా. రెండో వాడిని అన్నాడు, కోరుకోలేదు. మూడు అట్లా మొత్తం వచ్చినప్పటికీ వాళ్ళ నాన్న అంటాడు, ఇంకెవరైనా ఉన్నాడులేండి ఒకడు, తీసుకొచ్చాడు. వెంటనే దేవుని ఆత్మ చెప్తుంది, నేను కోరుకున్నవాడు ఇతడే. అక్కడ వాడిన మాట ఏమిటంటే, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడని చెప్పాడు అక్కడ. అంటే నీలో వాక్యం విన్న వెంటనే, వాక్యము చదివిన వెంటనే నీలో ఫస్ట్ రావాల్సిన శుద్ధీకరణ ఎక్కడంటే అంతరంగంలో ఒక ఆత్మీయత రావాలి. ఆ కీర్తన పాడుకుందాం ఒకసారి, ఎఫ్ మైనర్ పట్టుకొని. ఆయన ఆ పాటలో అదే పదాలు పాడేవారు దైవ సేవకులు. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, చప్పట్లు కొడండి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తము, మీ స్వరం వినబడాలి. యేసు అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, యేసు రక్తము, రక్తము. ప్రతి ఘోర పాపము క్షమించే చెమట రక్తముగా మన కోసం ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కోసం బలి అర్పించిన దేవుడు. అంతరంగంలో శుద్ధీకరణ. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్త
రక్తము రక్తము యేసు రక్తము రక్తము అమూల్యమైన నిష్కలంకమైన రక్త రక్త అమూల్యమైన నిష్కలంకమైన రక్త యేసు రక్తము 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 యేసు యేసు రక్తము రక్తము హల్లెలూయా హల్లెలూయా. ఓకే, దేవుని సన్నిధిలో అంతరంగంలో ఒక శుద్ధీకరణ, అంతరంగంలో ఒక ఆత్మీయత మనకి కనిపించాలి. చూద్దాం ఆ మాట. సమూయేలు మొదటి పుస్తకం 16 అధ్యాయం 7వ వాక్యం చూద్దాం. మొదటి సమూయేలు 16:7. త్వరగా చూడాలి. ఓకే, 16:7 అక్క చదవమ్మా. అయితే యెహోవా ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. ఓకే, మనుషులు లక్ష్య పెట్టు మనుషులు లక్ష్య పెట్టే దానిని యెహోవా లక్ష్య దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతాడు, దేవుడు హృదయమును హృదయ అంతరంగాన్ని చూస్తాడు. ఆమేన్. ఇంకొకసారి చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. ఓకే, సండే ఆరాధనకు మీరు వచ్చారు, వాక్యం విన్నారు, అయిపోయింది ఆరాధన. ఈరోజు మండే, ఈరోజు కూడా దేవుని మాటలు మీరు విన్నారు. రేపు మంగళవారం. విచిత్రమైన సంగతి ఏంటంటే సండే ఒకలా ఉంటారు క్రైస్తవులు, మండే ఇంకోలా మారిపోతుంటారు. ఇక మంగళవారం, బుధవారం, శుక్రవారం, ఒక్కొక్క రోజు, శనివారం, మళ్ళీ ఆదివారం వచ్చినప్పటికీ మళ్ళా నేను అంటాను అది కాదట. దేవుడు అది మన నుంచి కోరుకోవట్లేదు. ఎప్పుడు నీ అంతరంగం దేవుడు చూస్తాడు అనే భావనతో ఈ నీళ్ళు అనే వాక్యం చేత ఎప్పటికప్పుడు అంతరంగంలో ఆత్మీయత కలిగేటట్లుగా అలాంటి శుద్ధీకరణ ప్రభు నీకు దయచేయునుగాక. చెప్దాం, ఆమేనని చెప్దాం. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. అంతరంగంలో శుద్ధీకరణ అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అండమాన్ ప్రాంతానికి దేవుడి దయ వల్ల 2018 అనుకుంటా, 18, 19 ఆ సంవత్సరాల్లో అండమాన్ మీటింగ్స్కి వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు. 10 days అక్కడ ఉన్నాం. ఒక సండే నేను ఇక్కడ లేను, 10 రోజులు కూడా అక్కడ పరిచర్య నిమిత్తమై వెళ్ళాం. నేను, నాతో కలిసి అయ్యగారు, చెన్నై జాన్బాబు అయ్యగారు, ఇలా కొంతమంది సేవకులు వెళ్ళాం. ఆ 10 రోజుల మీటింగ్స్ అక్కడక్కడ సంఘాలు కూడా తీసుకుని వెళ్ళారు. ఆ ప్రాంతాలు పగలంతా కూడానేమో ఆ ప్రాంతాలన్నీ విజిటింగ్, రాత్రులన్నీ కూడా మీటింగ్స్ జరుగుతూ వచ్చాయి. అయితే మేము ఫ్లైట్ దిగిన కాడి నుంచి మరలా మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించేదాకా ఒక ఆయన ఎంతో బాధ్యత తీసుకున్నాడు. ఆయన పేరు డానియేల్. ఇక్కడే మన రాజోల్ దగ్గరలో ఏదో ఒక ఊరు, అక్కడి నుంచి ఆయన అండమాన్కి వెళ్ళిపోయారు ఉద్యోగ నిమిత్తమై. ఒక కాలేజీలో, ఒక గవర్నమెంట్ కాలేజీలో ఆయన కాలేజీ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉంటాడట. విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ 10 రోజులు కూడా సెలవు పెట్టేసుకున్నాడు ఆయన. 10 రోజులు ఆయన కారు తెచ్చాడు, అందులో డీజిల్ ఖర్చు కూడా ఆయనదే. మేము పొరపాటున ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి ఆ కారు వెళ్ళినప్పుడు, అయ్యా మేము డీజిల్ కొట్టిస్తామంటే ఒప్పుకునేవాడు కాదు. ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తెచ్చేవాడు, మధ్యాహ్నం ఎక్కడికొకరికి వేరే ప్లేసెస్ తీసుకెళ్ళేవారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట భోజనాలు ఏర్పాట్లు చేస్తూ ఉండేవారు. ఇలా ఇంచుమించు ఈ 10 రోజులు కూడా ఆయన మాతో పాటు ఉండిపోయాడు. నేను ఆయనతో మాట్లాడినప్పుడు, డానియేల్ గారు, ఏమండి
ఇన్ని రోజులు మీరు ఎలా సెలవు పెట్టుకుని ఉండిపోయారు అని అంటే ఆయన అన్న మాట ఏంటంటే, సేవకులంటే నాకు చాలా ప్రాణమయ్యా. మీరు ఆంధ్ర నుంచి మా ప్రాంతానికి వచ్చారు, మా ప్రాంతానికి వచ్చి ఇక్కడ దేవుని పరిచర్య చేయటానికి నిర్ణయించుకున్నారు. సో మరి మేము ఇది దేవుని యొక్క భారం మా భుజాల మీద వేసుకుని దేవుని పరిచర్య నిమిత్తమే నేను అనుకున్నాను ఈ 10 రోజులు కూడా సేవకులతో పాటు ఉండాలి. నా అంతరంగంలో ఆ ఆలోచన వచ్చింది. భార్యతో చెప్పాను, అంగీకరించారు. పిల్లలతో చెప్పాను, అంగీకరించారు. లీవ్ పెట్టేసుకున్నాను. ఈ 10 రోజులు సేవకుల దగ్గర పరిచర్య చేయాలి ఆ భావన. వాళ్ళ ఇంటికి మమ్మల్ని భోజనానికి తీసుకెళ్లారు. నిజంగా నాకు ఆ ఇల్లు చూసినప్పుడు అర్థమైంది, ఈయన అంతరంగంలో ఉన్న డెడికేషన్. ప్రార్థన గది, దైవ సేవకుల పట్ల వారు కనపరిచే మర్యాద. సో వాళ్ళది ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే వాళ్ళకి మంచి ఇల్లు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. 2 కొడుకులు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు వారు వెళుతున్న మందిరంలో కూడా అదే త్యాగం, అదే సమర్పణ. సేవకుల దగ్గర పరిచర్య చేస్తే చాలు. ఈ భావన ఎలా వచ్చిందంటే అంతరంగంలో వచ్చింది. నేను కోరుకుంటున్నాను మీ గుండెల్లో కూడా స్టెఫన్ ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే పరిశుద్ధులకి పరిచర్య చేయటానికి తమను తామే అప్పగించేసుకున్నారంట. ఇలాంటి త్యాగము, భారము యేసు నామములో మీ అంతరంగంలో దేవుడు మీకు కలుగు చేయనుగాక. ఇక చివరి 2 మాటలు, టైం అయిపోయింది. చివరి 2 మాటలు రెఫరెన్స్ ఇచ్చేసి ముగింపులోకి వచ్చేస్తాను. 4వ మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వాక్యం. గంగాళంలో ఉన్న నీళ్లు అనే వాక్యం ఎలాంటి శుద్ధీకరణ. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొను. ఈ నీళ్లు తాగే ప్రతివాడు మరలా దప్పుకుంటాడు. నేనిచ్చు నీళ్లు అయితే ఆ మాట 14 వచ్చు, నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పుడునూ ఇక దప్పికొనడు. ఎన్నటికి దప్పికొనడు. నేను వానికి నిత్య జీవము కొరకే వానికి ఇచ్చే ఊరిడి నీటి పొగ్గగా ఉంటాయని ఆమెతో చెప్పాడు. ఇక్కడ ఒక సంగతి మనకు తెలుసు కదా, ఈమె సమరయ స్త్రీ. ప్రభువు ఆమెతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేనిచ్చే నీళ్లు తాగితే ఇక అన్నటికీ దప్పిక రాదు అన్నాడు. అంటే దీని ఆత్మీయ సంభవం, ఆత్మీయ అర్థం ఏమిటంటే పాప దాహం తొలగిపోతుంది. ఆమెను చెప్పండి ఒకసారి, ఇంకొకసారి చెప్పండి. ఎప్పుడైతే ఆమెతో ప్రభు మాట్లాడారో ఇక అక్కడి నుంచి పాపం అనే కొండ విడిచిపెట్టేసింది ఆమె. అప్పటి వరకు ఆమె జీవితం వేరు. 5 భర్తలు ఉన్నారు ఆమెకి. ఉన్నవాడు కూడా సొంతోడు కాదు. దేవుడు మాట్లాడాడు, వెంటనే ఆ పాపం అనే కొండ అక్కడే విడిచిపెట్టేసింది. ఊళ్ళోకి వెళ్ళి ప్రభు గురించి చెప్తా ఉంటుంటే సమరయ ప్రాంతం అంతా రక్షించబడటానికి ఈమె అద్భుతమైన సువార్తికురాలుగా వాడబడింది. నేను ఆశించేది ఏంటంటే, మీ నుంచి నేను కోరుకునేది ఏమిటంటే, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆమెని చూసే ఉంటారు. ఎల్లమ్మా చెప్పొచ్చవలే, నీ బ్రతుకు మాకు తెలియదా అనాలి. కానీ ఆమె చెప్తుంటుంటే ఎందుకు ప్రజల్లో మార్పు వచ్చిందంటే, ఆమె పాపం అనే ఆ కొండ అక్కడే విడిచిపెట్టేసింది. ఇప్పుడు ఆమెకి పాప దాహం లేదు, ఆత్మల దాహంతో పనిచేస్తూ ఉంది. దైవ సేవకుడిగా నేను కోరుకునే మాట ఏమిటంటే, వాక్యమనే నీటి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీలో ఉన్న పాప దాహం పూర్తిగా తొలగిపోయి నశించిపోయే ఆత్మల పట్ల గొప్ప భారం దేవుడు నీకు ఇచ్చునుగాక. చెప్దాం ఆమేనందమా. దావీదు భక్తుడు అంటాడు కదా, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే వాక్యం నా హృదయంలో ఉంది అన్నాడు. అలాంటి భారం, అలాంటి త్యాగం, అలాంటి వైరాగ్యం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చివరిది, ఆఖరి మాట, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు చదివితే
3వ వచనం దుష్టుల చదువు. ఆలోచన చొప్పున నడువక, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అక్కడి నుంచి అతడు ఎక్కడ? నీటి కాలువల ఎక్కడ? యొరను నాటబడిన కాలువలు చాలా ఉన్నాయి, సంఘాలు చాలా ఉన్నాయి, లేవని నేను చెప్పను. అయితే నీటి కాలువను వెతుకు. నీటి కాలువలో యోరన నాటబడిన వాడే వాక్కు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె అతడు చేయునదంతయు సఫలమగు. నీటి కాలువ అంటే సంఘం, కాలువ అంటే సంఘం. అక్కడ వాక్యం అనే నీరుంది. అక్కడ ఒక వ్యక్తి నాటబడితే అతని ఆత్మీయ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, చివరి మాట ఏమిటంటే ఆత్మీయ ఎదుగుదల. ఆమేనని చెప్పండి ఒకసారి. నీటి కాలువలో యోరన నాటబడిన వాడే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు. ఒక ఆత్మీయంగా ఒక ఎదుగుదల. ఆ వాక్యం ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే దుష్టుల వైపుకి వెళ్ళనివ్వదు, పాపుల వైపుకి వెళ్ళనివ్వదు, అపహాస్కులు కూర్చుండే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళనివ్వదు, ఆ చోటుకి అసలు ఆకర్షించబడనివ్వదు వాక్యం. నీటి కాలువలో వారున నాటబడిన వ్యక్తి తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా ఉంటాడు. అతడు చేసిందంతా సఫలం చేస్తాడు ప్రభు. ఆ ప్రార్థన, వాక్యము అనే నీటి దగ్గరికి నీవు వచ్చావు కాబట్టి నీ ఆత్మీయత ఎదుగుదల కనబడాలి. యేసు నామములో అలాంటి ఎదిగిన బిడలుగా మీరుందురుగాక. ఎదిగిన బిడలకి ఎదగలేని పిల్లలకి చాలా తేడా ఉంటుంది. మన పిల్లోడు ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసాం, సంవత్సరం అయిపోయింది, ఏ క్లాస్లోకి రావాలి? సెకండ్లోకి రావాలి. వాడు ఊట్లోనే ఉన్నాడు. మరలా పోన్లే చదువు రావట్లేదని మళ్ళీ ఊట్లోనే ఉంచాం. మరలా నెక్స్ట్ ఇయర్ అయిపోయింది, మరలాడు ఊట్లోనే ఉన్నాడు. 10 సంవత్సరాలైనా 1వ తరగతి వదిలిపెట్టట్లేదు రాడు. నీకేమన్నా ఆనందం ఉంటుంది చెప్పండి? దేవుని పిల్లలుగా ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాలు మీరు వింటున్నారు. అంతరంగంలో వాక్యం మీలో క్రియ చేస్తే ఆత్మీయతలో మీరు ఎదుగుతారు. ఆత్మీయ విషయాల్లో గొప్ప ఎదుగుదల మీకు ఉంటుంది. యేసు నామములో అలాంటి ఎదుగుదల మీకు ఇచ్చునుగాక. ఒక సందర్భం, ఒక సిచ్యువేషన్, ఒక అనుభవ సాక్ష్యం మీకు చెప్తా. సర్వసాధారణంగా చాలా సంఘాలలో పరిచర్యలో కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క విధంగా దైవ సేవకులు వారికి దేవుడిచ్చిన నడిపింపును బట్టి నడిపిస్తూ ఉంటారు. ఒక చోట జరిగిన ఒక వాస్తవ సాక్ష్యాన్ని మేము ముందు పెడతాం. పెద్ద సంఘమే, ఇంచుమించు ఒక 1000 మంది జనాభా ఉంటారు ఆ సంఘానికి. సేవ జరుగుతుంది అక్కడ. కొద్ది కాలంగా దేవుని పరిచర్య జరుగుతూ ఉంది. సేవకులు అప్పగించుకున్నారు కనుక వారిని, అయ్యా ఇన్నాళ్ళు మీరు ఇక్కడ సేవ చేశారు, మీరు కొత్త ప్లేస్కి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఇక్కడి నుంచి అది మన సంఘమే, అక్కడికి మీరు వెళ్ళాలి, అక్కడ పరిచర్యలో మీరు వాడబడాలి. ఇన్నాళ్ళు వీళ్ళకి అనేకమైన ఉపదేశ క్రమాలు నడిపించారు, చక్కగా సేవ నేర్పించారు, సంతోషం. ఇప్పుడు మీకు వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యి మిమ్మల్ని పంపిస్తున్నాం, వెళ్ళాలి అని సేవకులు వారి ఆత్మీయ తండ్రులు వారికి చెప్పారట. సరే అని ఆయన వెళ్ళటానికి రెడీ అయిపోయాడు. సేవకులు చెప్పిన మాటకి లోబడాలి, కట్టుబడ్డాడు. ఖచ్చితంగా వెళ్ళటానికి రెడీ అయ్యా, మేము ఈ భూమి మీద పరదేశంలో యాత్రికులు, ఎక్కడ స్థిరం లేదు, దేవుని చిత్తాన్ని బట్టి మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళటానికి మేము రెడీగా ఉన్నామని వాళ్ళు సిద్ధమయ్యారు. అంతవరకు బాగానే ఉంది. విశ్వాసులు ఉంటారు కదండి, ఉంటారా ఉండరా? మంచోళ్ళందరూ సరే అల్లు చెప్పండి అమ్మా, మంచోళ్ళనే చెప్పమన్నాను, ఇంకొకసారి చెప్పండి, మంచోళ్ళందరూ స్తోత్రం. రైట్. వాళ్ళుతో చెప్పారు, ఆ ఆదివారం వాక్యం చెప్తూ నెక్స్ట్ వీక్ నుంచి మీకు కొత్త పాస్టర్ గారు వస్తారు, నన్ను వేరే చోటకి మినిస్ట్రీ వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా మరి మీరు, ఇది దేవుడిది సంఘం. సంఘం ఎవరిది చెప్పండి? జాన్ వెస్లీ గారిదా? మీరేం మాట్లాడట్లేదు. కృపక్కదా?
ఎవరిది కాదు, దేవుడు స్వరక్తి మీద సంపాదించుకున్న సంఘం. కాబట్టి సంఘం దేవుడిది. కాబట్టి మీరు యథావిధిగా మీరు ఆరాధనకి రండి, ఉపవాస ప్రార్థనకి రండి, కోడికలకి రండి. మరలా ఎప్పుడైనా స్పెషల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు పెద్దయ్య గారు వస్తే ఆయనతో పాటు మేము కూడా వస్తూ ఉంటాం. కాబట్టి మాకు సంస్థలో ఉన్నాం కాబట్టి, మినిస్ట్రీలో ఉన్నాం కాబట్టి పెద్దోళ్ళు చెప్పినట్లుగా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాల్సిందే. అంటే వాళ్ళు ఓకట్టారు, వాక్యం విన్నారు, కూటమయ్యే దాకా విన్నారు. అక్కడి నుంచి మినిస్ట్రీలో ఉన్న పెద్ద సేవకుల దగ్గరికి ఒక 100 మంది విశ్వాసులు వెళ్ళిపోయి, అయ్యగారు ఆ పాస్టర్ గారిని మా దగ్గర ఉంచాల్సిందే, మీరు ట్రాన్స్ఫర్ చేయనంటే చేయకూడదు. ఆమెను హల్లెలూయా చెప్పండి. మీరు వీళ్ళు దేవుడి కోసం భక్తి చేస్తున్నారా, పాస్టర్ గారి కోసం భక్తి చేస్తున్నారా చెప్పండి. మాట్లాడట్లేదు మీరు. వెంటనే వాళ్ళు అన్నారు, అమ్మా ఆయన 5 సంవత్సరాల నుంచి ఉన్నాడో లేదా కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు కదా, ఇది సంస్థ రూలు. మనం దేవుని పని, అపోస్తులు వస్తారు ఇక్కడికి, ప్రవక్తలు వస్తారు, ఉపదేశకులు, కాపర్లు, 5 రకాల పరిచర్యలు మన సంఘంలో ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క సేవకుడి ద్వారా ఒక్కొక్క విధంగా పౌలు ఏమన్నాడు, నాటింది నేను, అపోల్లో నీళ్లు పోసారు, నాటినోళ్ళలో ఏమీ లేదు, నీళ్లు పోసే వాళ్ళు ఏమీ లేదు, వృద్ధి చేసేది దేవుడు. మీ గోల్ దేవుని మీద ఉండాలి కానీ మా మీద ఉండకూడదమ్మా అని దైవ సేవకులు వాళ్ళకి కొన్ని అనుభవ మాటలు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అంతవరకు బాగానే ఉంది. ఇక వారంలో ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడు. సోమవారం హెడ్ ఆఫీస్కి వెళ్ళారు, మంగళవారం కొంతమంది వచ్చేసి ఏడుపులు. ఏం మీరు మాట్లాడలేదేంటి? ఉంటాయి కదండి, ఆ ఎమోషన్స్ ఉంటాయి కదండి, అలా ఫీల్ అవుతూ. అందులో కొంతమంది కోరహు బ్యాచ్ ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. విభజించు, పాలించు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అన్నారట, అన్నా ఈ సంస్థ ఇంతే, ఈ మినిస్ట్రీలన్నీ ఇంతే, మేము 50 సెంట్లు స్థలం ఇస్తాం, మందిరం కట్టిస్తాం, మీరు ఇక్కడే ఉండిపోండి. అప్పుడు ఏమనాలి ఆయన? 50 సెంట్లు స్థలం అంటే, అయ్యా మాకు 4 సెంట్లు ఎంత అయ్యా పాస్టర్ గారు, 4 సెంట్లు స్థలం కొనడానికి ఎన్ని దెబ్బలు పడుతున్నాము? 50 సెంట్లు ఫ్రీగా ఇస్తానంటున్నారు, కొనిస్తానన్నారు సంఘం, మందిరం వాళ్ళే కట్టిస్తానన్నారు, లైవ్కి సంబంధించిన అన్నీ కూడా నువ్వు అలా ఇలా చేంజ్ అయితే నువ్వు కెమెరా పట్టుకుని లైవ్ ఇచ్చేయచ్చు, అన్నీ నీకు ఉంటాయి, మేమే చూసుకుంటాం, ఇక్కడే ఉండు అని సంఘం. ఆ దైవజనుడు ఆత్మీయంగా ఎదిగాడు కాబట్టి ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యా మీరు నన్ను పంపించలేదు, సంస్థ నన్ను పంపించింది, సంస్థ ద్వారా నేను వచ్చాను, నేను సంస్థ మాటికి కట్టుబడి ఉండాలి, సంస్థ నన్ను పెంచింది, సంస్థ నన్ను ఈ స్థాయికి పెంచింది, ఎదిగేటట్లు చేసింది, విశ్వాసిగా నేను అక్కడ రక్షించబడ్డాను, ఎదిగాను, నన్ను సేవకులుగా చేశారు, ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత సంస్థకి నేను అన్యాయం చేయను, నేను వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్తాను, మీకు నా స్థానంలో ఇంకొక సేవకుడు వస్తాడు. నిజంగా నేను ఎందుకు ఆ మాట సాక్ష్యం విన్న వెంటనే, ఆయన ఎదిగిన వాడు కాబట్టి సంస్థకి అన్యాయం చేయాలనే మాట ఆయన నోట రాలేదు. ఈ సాక్ష్యం మీకెందుకు చెప్పానంటే, మీ ఆత్మీయ జీవితంలో కూడా ఎదిగిన విశ్వాసులు ఎలా ఉంటారంటే, దేవుడికి కానీ, పరిచర్యకి కానీ, సంఘానికి కానీ, సేవకులకి కానీ, ఇక మీకు తోటోళ్ళకి కానీ ఏ విషయంలో కూడా మీ భక్తికి భిన్నమైన పనులు చేయరు. ఒక సేవకుడిగా నేను ఆశించేది ఒకటే, మీరు ఎదిగిన బిడలుగా ఉండండి, యేసు నామములో ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక, దేవుని మీదే మీ జీవితాలు కట్టబడునుగాక. ముగిచేస్తున్న సమయం అయిపోయింది. ఇత్తడి గంగాళంలో ఉన్న నీళ్లు గురించి ఈరోజు మనం పాఠం నేర్చుకుంటూ ఉన్నాం. అక్కడ యాజకులు ఎవరు చెప్పండి? వాళ్ళు అహరోను కుమారులు యాజకులు. వాళ్ళు ఇప్పుడు ఎవరు యాజకులు అంటే, క్రొత్త నిబంధన సంఘంలో యేసు రక్తంతో కడగబడిన వాళ్ళు. ఇప్పుడు అక్కడ నీళ్లు దగ్గరకు వచ్చి శుద్ధి చేసుకోవాలి. ఆ నీళ్ళు ఏంటి? వాక్యం అనే నీళ్లు. ఈ వాక్యమైన నీళ్లు ఎలాగ శుద్ధి చేస్తుందో
ఒక 5 అనుభవాలు మనం నేర్చుకున్నాం. చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. 1, నడత శుద్ధి చేయబడుతుంది. గుడ్. 2, నీటి ప్రవాహం వలె న్యాయాన్ని చేస్తారు. 3వదిగా అంతరంగంలో ఆత్మీయత. 4వదిగా పాప దాహం తొలగిపోతుంది. 5వది ఆత్మీయంగా ఎదుగుతాం. ఇలాంటి కృప ఇత్తడి గంగాళంలో ఉన్న నీళ్లు చేత, వాక్యమనే నీళ్లు చేత ప్రతిరోజు ఈ 5 రకాల శుద్ధీకరణ మీ జీవితంలో జరుగునుగాక.